సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టులకు చాలా డిమాండ్ ఉండేది. ఎందుకంటే హీరోయిన్స్, హీరోలకు చాలా వరకు వారి వాయిస్ వారికి సెట్ అవ్వదు. అందుకే వారికి సెపరేట్ గా డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండేవారు. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న హీరోయిన్లు చాలా మంది తమ సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెరపై పాత్ర సహజంగా కనిపించడంతో పాటు అభిమానులకు మరింత చేరువ కావచ్చనే ఉద్దేశంతోనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న, కీర్తి సురేష్, సాయి పల్లవి వంటి అగ్రతారలు డబ్బింగ్ కోసం సొంతంగా వాయిస్ ఇస్తున్నారు. ఇప్పుడు వీరి వరుసలో పూజా హెగ్డే చేరింది. ఈ భామ తమిళంలో సూర్య సరసన రెట్రో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మే నెలలో విడుదల కానుంది. అయితే ఈ మూవీ కోసం పూజా హెగ్డే తమిళంలో సొంతంగా డబ్బింగ్ చెప్పిందట. అలాగే నా కెరీర్ లో తొలిసారి సొంతంగా డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉంది. ఇక ముందు అన్ని భాషల్లో ఇదే పద్ధతి ఫాలో అవుతాను. తెలుగు సినిమాల్లో కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు గట్టిగా ప్రయత్నిస్తానని తెలిపింది పూజ. ఇక గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఫోకస్ మొత్తం తమిళ ఇండస్ట్రీ పైనే పెట్టింది. సూర్య రెట్రోతో పాటుగా దళపతి విజయ్, జననాయకన్, రాఘవ లారెన్స్, కాంచనా 4 వంటి వరుస చిత్రాల్లో నటిస్తోంది. మరి ఈ చిత్రాలు ఈ అమ్మడికి దక్షిణాదిన తనకు ఇంతకు ముందున్న వైభవాన్ని తెచ్చిపెడతాయో లేదో చూడాలి.